నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చెందిన గాను శ్రీ మిర్యాల రమాకాంత్ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, శశికాంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధనాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో శ్రీ మిర్యాల రమాకాంత్ గారి, శ్రీ శ్రీకాంత్ గారి, శ్రీ శశికాంత్ గారి నానమ్మ గారు, కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారి 7వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా నెలవారీ దాతగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ మిర్యాల లక్ష్మయ్య గారికి, కీర్తిశేషులు శ్రీ మిర్యాల విశ్వనాథం గారికి, కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రత్నమాల గారికి, పితృదేవతల పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారి 7వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ మిర్యాల రమాకాంత్ గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీమతి సారా గారికి, శ్రీ శశికాంత్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, మరి వారి కుటుంబ సభ్యులందరికీ, డాక్టర్ శ్రీ మిర్యాల యాదగిరి గారికి, అలాగే శ్రీమతి యాదగిరి గారికి, శ్రీ శిరీష్ గారికి, శ్రీమతి శిరీష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, మరియు కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారి కొడుకులకు, కోడలకు, మరియు కూతుర్లకు, అల్లులకు, మన్మలకు, మన్మరాలందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నితరమైన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి మాధవి గారికి, శ్రీమతి సారా గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి యాదగిరి గారికి, శ్రీమతి శిరీష్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వస్తున్న తన్నిలాంటి పెంటేశ్వర్కు మరియు ముషలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ మిర్యాల రమాకాంత్ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ శశికాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్ద కాజా, అలాగే బగారా రైసు, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Iya.
అమ్మా. ఒక్కడే ఉన్నది.